అండి ఈరోజు మనము అద్భుతమైన రుచితో రైస్‌లోకి, చపాతీలోకి అద్దిరిపోయే క్యాబేజీ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా క్యాబేజీని ముక్కలు కట్ చేసుకొని, ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రైనర్‌లో వేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాము. ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాము. పచ్చి కొబ్బరి, వెల్లుల్లిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని కూడా ఉంచుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకుని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఒక గ్లాస్ ఫుల్ వాటర్ వేసుకొని ఇలా 5 మినిట్స్ క్యాబేజీని ఉడికించుకొని ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనము మిక్సీ పెట్టుకున్న పచ్చి కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ కలుపుకుంటే ఎంతో టేస్టీ ఎంతో రుచికరమైన మన క్యాబేజీ కూర రెడీ.